మరోవైపు జిల్లాల లొల్లి ఇంకా కంటిన్యూ అవుతోంది. కొన్ని చోట్ల జిల్లాల కోసం, మరికొన్ని ప్రాంతాల్లో మండలాలు, రెవెన్యూ డివిజన్ల కోసం ఆందోళనలు చేస్తున్నారు. వికారాబాద్, సిరిసిల్లలో ఇవాళ కూడా బంద్ కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లాలోని 19 మండలాలతో వికారాబాద్ ను జిల్లా కేంద్రంగా చేయాలంటూ 3 రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీలు, బంద్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఉద్యమం టైంలోనే రంగారెడ్డిని 2గా విభజించాలని డిమాండ్ వచ్చిందని మాజీ మంత్రులు ప్రసాద్ కుమార్, చంద్రశేఖర్ అన్నారు. ఈ విషయంలో మంత్రి మహేందర్ రెడ్డి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేసి 3 జిల్లాల్లో కలపడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ జరిగింది. నియోజకవర్గాల్లోని గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్ జిల్లాకు, కామేపల్లిని ఖమ్మంకు, ఇల్లెందు, టేకులపల్లి మండలాలను కొత్తగూడెంలో కలపడాన్ని గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సిరిసిల్ల జిల్లా కోసం 48 గంటల బంద్ రెండో రోజు కూడా కొనసాగింది. టౌన్లోని దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, సినిమా హాళ్లను బంద్ చేశారు. వస్త్ర పరిశ్రమ కూడా బంద్ పాటించడంతో దాదాపు 36,000 మరమగ్గాల్లో పనులు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు బయటకు రాలేదు. వేములవాడ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వి అద్దాలు పగలగొట్టారు. సిరిసిల్లను జిల్లాగా ప్రకటించేదాకా నిరసనలు కంటిన్యూ చేస్తామంటున్నారు జేఏసీ నేతలు. కొందరు యువకులు పాత బస్టాండ్ దగ్గరలోని సెల్ టవర్ పైకెక్కి నిరసన తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ నేషనల్ హైవే 44 పై అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. 60 ఏళ్లుగా సమితి, తాలూకా కేంద్రం, నియోజకవర్గంగా ఉన్న రామాయంపేట అభివృద్ధిలో వెనుకబడిపోయిందని అన్నారు నేతలు. అలాగే నిజాంపేటను మండల కేంద్రం చేయాలని ఆల్ పార్టీ లీడర్స్ డిమాండ్ చేశారు.